సో మేల్ పర్సన్స్ కి ఎటువంటి స్కీములు లేవా అంటే అది మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. ఏంటి బాబా ఇంకోసారి ఏదైనా మిస్ చేసింటే నేను కొన్ని చెక్ లిస్ట్ చెప్తాను, అవన్నీ చూడండి. ఇంకే సబ్మిట్ చేయలేదా మార్చ్ శాలరీ మీకు ఏం మిగలదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంటాక్స్కో. ఐఎమ్ షేక్ నిజాముద్దీన్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ నీడ్ టు బి డన్. మార్చ్ 31 వచ్చేసిందండి. శాలరీ పీపుల్ కొన్ని ఫాలో అవ్వాలి, బిజినెస్ పీపుల్ కొన్ని ఫాలో అవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శాలరీ పీపుల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిజినెస్ పీపుల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ పే చేసుకోవాలి, ఎవరు అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇంకేస్ లాస్ట్ ఇయర్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ మిస్ చేసింటే అది ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్, ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఏదైనా మిస్ చేసింటే నేను కొన్ని చెక్ లిస్ట్ చెప్తాను, అవన్నీ చూడండి. సో ఇన్కేస్ ఏదైనా మిస్ చేసినా కూడా డెఫినెట్గా అప్డేట్ చేసుకోండి. సో రేపొద్దున మీకు ఎక్కువ ట్యాక్స్ లయబిలిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీ ఇన్కమ్. సో ఇప్పుడు శాలరీ వాళ్ళు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు. సో శాలరీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు ట్యాక్స్ కట్ చేసి ఇచ్చేస్తాడు. సో శాలరీ వాళ్ళకు వీళ్ళు మళ్ళీ సపరేట్గా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి కూడా అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఎప్పుడు సపోజ్ వీళ్ళకి ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, వీళ్ళకి ఏదైనా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, లేదంటే వీళ్ళకి రెంటల్ ఇన్కమ్ కానీ, లేదంటే ఏదైనా అదర్ ఇన్కమ్ గెయిన్ ఉంటే వీళ్ళు ఆ ఇన్కమ్కి ఏదైతే ట్యాక్స్ ఉందో అది అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పే చేయాలి. లేదంటే వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయర్కి అదర్ ఇన్కమ్స్ డిక్లేర్ చేసి అతను మీ శాలరీలో ట్యాక్స్ కట్ చేస్తాడు. మీకు ఏదైనా అదర్ ఇన్కమ్ ఉంటే దానికి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇది శాలరీ పీపుల్కి. బిజినెస్ పీపుల్కి ఇప్పుడు మీ టోటల్ ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్ అయి వచ్చేసింది. సో మీరు ఎంత బిజినెస్ చేశారు, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ 99% క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు 1 ఇయర్లో మోర్ దాన్ 10,000 కింద మీ ట్యాక్స్ లయబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు ట్యాక్స్ లయబిలిటీ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. ఆ అడ్వాన్స్ ట్యాక్స్ గురించి ఎప్పుడెప్పుడు ఎంతెంత పే చేయాలని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒకసారి చూడండి. ఇప్పుడు బిజినెస్ పీపుల్ వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా? సో ఒకసారి మీరు రీక్యాలిక్యులేట్ చేసుకోండి అంతా. సో మీ టర్న్ ఓవర్ ఏముంది, మీ ప్రాఫిట్ ఏముంది, ఆ ప్రాఫిట్కి ఎంత ట్యాక్స్ వస్తుంది, ఆ ట్యాక్స్ మనం అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించామా లేదా ఇది చూసుకోండి. సో పాయింట్ నెంబర్ 1, అడ్వాన్స్ ట్యాక్స్. శాలరీ వాళ్ళు ఎప్పుడు పే చేస్తారు, శాలరీ కాకుండా ఏదైనా అదర్ ఇన్కమ్ ఉంటే అది ఆ ఇన్కమ్ని చూపిస్తూ దానికి ట్యాక్స్ కట్టుకోవాలి, కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేయాలి. అదే బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ని బట్టి, ప్రాఫిట్ని బట్టి, ఇంకేస్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ దాటుతూ ఒక ఇయర్లో మోర్ దాన్ 10,000 కింద ట్యాక్స్ పే చేస్తుంటే ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసుకోవాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా మందికి రిమైండర్స్ ఇస్తుంది, చాలా మందికి నోటీసెస్ కూడా ఇచ్చింది. సో 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో చాలా మందికి నోటీసెస్ ఇచ్చింది. సో 31 మార్చ్ 2025 ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఏమైనా అవుట్స్టాండింగ్ డిమాండ్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా నోటీసెస్ ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 26AS పోర్టల్ అండ్ AIS అనే పోర్టల్ ఉంటాయి. దాంట్లో లాగిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రిలేటెడ్గా ఉందా, లేదంటే అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఏదైనా ఉంటే దాన్ని యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయండి. సో దట్ మీకు సంబంధం లేని ఇన్కమ్ అక్కడ ఏదైనా కనిపించింది అనుకో, దానికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒక్కసారి అయితే ఇది క్రాస్ చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫైల్ అప్డేటెడ్ రిటర్న్స్. ఈ అప్డేటెడ్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? సో కొంతమంది ఏం చేసింటారంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్గా చేసింటారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసింటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఇన్కమ్ అయితే మోర్ దాన్ 2.5 lakhs ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో వాళ్ళు మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుండి చాలా మందికి మెయిల్స్ వస్తుంటాయి, రిమైండర్ మెయిల్స్. సో మార్చ్ 31 ఇస్ ద లాస్ట్ డే టు ఫైల్ అప్డేటెడ్ రిటర్న్ అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఒకసారి లాగిన్ అయ్యి AIS అని ఉంటుంది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దాంట్లో పోయి 21-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మీకు ఏదైనా డేటా ఉందా, ఇన్ కేస్ ఆ డేటా ఉంటే లైక్ ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లైక్ అమౌంట్ రావడం కానీ, శాలరీ రావడం కానీ, బిజినెస్ రిసిప్ట్స్ రావడం కానీ, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రావడం కానీ, ఇవన్నీ ఉంటే ఆ ఇయర్కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోయింటే చేసుకోండి. ఇన్ కేస్ ఫైల్ చేసి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ చేసింటే దాన్ని అప్డేటెడ్ రిటర్న్లో అప్డేట్ చేసుకోండి అని చెప్పి వస్తుంటాయి. కొంతమంది సాలరీడ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసి, పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇచ్చానని చెప్పేసి HRS ఎక్కువ క్లెయిమ్ చేసి, ATC కింద ఎక్కువ క్లెయిమ్ చేసి, సో రీఫండ్స్ అనేవి తీసుకున్నారనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ AIని యూజ్ చేసి కొన్ని ఫైల్స్ని పికప్ చేసింది, వాళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చింది. బాబు ఈ సెక్షన్స్ వాడి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ తీసుకున్నారు, ఆ రీఫండ్ తీసుకున్నారు బాగుంది, ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేశారో దాని అన్నిటికీ ప్రూఫ్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి మా నోటీస్ ఇచ్చింది. ఇన్ కేస్ ఆ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ అయితే నియరెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ చేయండి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పోయి మీరు రిప్లై ఇవ్వండి, సరిపోతుంది.
ఇన్ కేస్ అనాథరైజ్డ్గా మీరు ఏదైనా రీఫండ్స్ తీసుకున్నారు, సో అవి కరెక్షన్ చేసుకోమని చెప్పి డిపార్ట్మెంట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. 21-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఏదైతే ఇన్కమ్స్ ఏవైనా అనాథరైజ్డ్గా రీఫండ్స్ క్లెయిమ్ చేసింటే 31 మార్చ్ 2025 దాకా మనకు ఛాన్స్ ఇచ్చారు. సో మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకొని కరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో సాలరీడ్ ఎంప్లాయీస్ కొంతమంది ఏం చేస్తుంటారు, న్యూ స్కీమ్ ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది ఓల్డ్ స్కీమ్ ఆఫ్ చేసుకుంటారు. న్యూ స్కీమ్ ఆఫ్ చేస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది న్యూ స్కీమ్ ప్రకారం డిడక్ట్ అవుతా పోతుంది. ఓల్డ్ స్కీమ్లో ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ అనేది చేసింటారు. సార్ నా హోమ్ లోన్ ఇంత ఉంది, నా ఏటీసీ కింద ఇంత ఉంది, నా హెచ్ఆర్ఏ ఇంత ఉంది, నా మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంత ఉంది అని చెప్పి అప్పుడు ఏప్రిల్లో డిక్లేర్ చేసింటారు. వాటన్నిటికీ ప్రూఫ్స్ మనం మార్చ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డిక్లేర్ చేశారా, డిక్లేర్ చేసిన దానికి ప్రూఫ్స్ సబ్మిట్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎంఎన్సీస్ అంటే ఆల్మోస్ట్ జనవరిలోనే తీసేసుకుంటారు ప్రూఫ్స్ అన్ని, బట్ మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ వాళ్ళు మార్చ్ 25 నుండి 31 మధ్యలో వరకు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఓల్డ్ స్కీమ్కి ఆప్ చేసింటే హెచ్ఆర్ఏ డిక్లేర్ చేశారా, ఏటీసీ డిక్లేర్ చేశారా, మెడికల్ ఇన్సూరెన్సెస్ ఏదైనా పే చేసింటే డిక్లేర్ చేశారా, లేదంటే ఏదైనా హోమ్ లోన్స్ ఉంటే ప్రొవిజనల్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా, ఇవన్నీ మీ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి. ఇంకే సబ్మిట్ చేయలేదా మార్చ్ శాలరీ మీకు ఏం మిగలదు. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ కొంతమంది ప్రాపర్టీస్ అమ్మింటారు, షేర్స్ అమ్మింటారు, కొంతమందికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, కొంతమందికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. సో ఈ క్యాపిటల్ గెయిన్ ఉంటే దానికి సపరేట్గా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పటికి మిస్ అయినా కూడా ఎక్కువ లాస్ ఏం కాదు, 1 month ఇంట్రెస్టే పడుతుంది కాబట్టి ఇప్పుడు పే చేసేసుకోండి. సో మళ్ళీ మీరు ఫైలింగ్ జూలైలో ఫైల్ చేసేటప్పుడు చూసుకుంటే మీకు ఇంట్రెస్ట్ అనేది హెవీ అయిపోతుంది. సో క్యాపిటల్ గెయిన్ ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, షేర్స్ నుండి ప్రాఫిట్లు ఎలా చూసుకోవాలి అనేది మీ సీఏని కన్సల్ట్ అవ్వండి, హీ విల్ హెల్ప్ యూ విత్ ఇట్. ట్యాక్స్ హార్వెస్టింగ్, ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ వల్ల చాలామంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ హోల్డర్స్కి ఈ ఎగ్జామ్షన్ బాగా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మోర్ దెన్ 365 days హోల్డ్ చేస్తుంటే ఈ బెనిఫిట్ అనేది మీరు పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 lakhs వర్త్ షేర్స్ మార్చ్ 20th 2024 నాడు కొన్నారు, 1 year 365 days తర్వాత 23rd March 2025కి అమ్మేస్తున్నారు. సో అప్ టు 1.25 lakhs ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యొక్క 1.25 lakhs బెనిఫిట్ తీసుకోండి. మీ దగ్గర షేర్స్ ఉన్నాయా, 365 days కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తున్నారా, ఆ 365 days కన్నా ఎక్కువ ఉన్న షేర్స్ని సేల్ చేసేయండి. దీన్ని నెక్స్ట్ డే కొనండి. మళ్ళీ సేమ్ డే సేల్ అండ్ పర్చేజ్ చేశారనుకోండి, అది ఇంట్రాడే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది దానికి అప్లై అవ్వదు. సో ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే పింగ్ మీ అవుట్, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ ఇట్. సో ఇంకా April 1st 2025 నుండి ప్రతి ఒక్క పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళ పార్ట్నర్స్కి రెమ్యూనరేషన్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి చేయాలి. 1 yearలో మోర్ దెన్ 10,000 పేమెంట్ ఎనీ పార్ట్నర్కి చేస్తుంటే, సో దానికి ఏదైతే పేమెంట్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా 194T అనే సెక్షన్ కింద టీడీఎస్ చేయాలి. అది దానికోసం ప్రతి ఒక్క పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాన్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళకి రెంట్ అమౌంట్స్ అనేవి వస్తుంటాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ రెంట్కి ఇచ్చింటారు, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రెంట్కి ఇచ్చింటారు, అవన్నీ రెంట్స్ వస్తుంటాయి. సో రెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కంటూ మనం ట్యాక్స్ పే చేయాలి. మనం ఎగ్జామ్షన్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే అది హౌస్ ట్యాక్స్ పేడ్ అనమాట. సో మీరు ఈ 31st March లోపుగిన హౌస్ ట్యాక్స్ కింద పే చేసేస్తే ఆ ఎక్స్పెండిచర్ని మీరు క్లెయిమ్ చేసి మీరు ఆఫ్ ద రెంట్ రిసీవ్డ్ అమౌంట్కి మాత్రమే ట్యాక్స్ కట్టచ్చు. 31st March ఎండ్ అవుతుంది కదా, ఉమెన్ కోసం ఒక డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. దాంట్లో డిపాజిట్ చేస్తే 2 years వరకు 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో మేల్ పర్సన్స్కి ఎటువంటి స్కీములు లేవా అంటే లేవు. ఏదన్నా బ్యాంకులు ఎత్తుక్కోవాలా, ఎక్కడ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో అక్కడ పోయి డిపాజిట్ చేసుకోండి. ఇన్ కేసు మోర్ దాన్ 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా మీకు ఎక్కువ కావాలంటే లోకల్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కొన్ని NBFC లాంటివి ఉంటాయి. బెటర్ రీచ్ దట్ బ్యాంక్స్ సో దట్ మీకు ఇయర్ ఎండ్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ కానీ లైక్ లైఫ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎనీ అదర్ ఇన్సూరెన్సెస్ ఉంటే ఇన్ కేస్ పేమెంట్ చేయకపోతే బిఫోర్ 31st March పేమెంట్ చేసి రెన్యువల్ చేసుకోండి సో దట్ మీ పాలసీ అనేది యాక్టివ్గా ఉంటుంది. 31st March 2025కి GST ఎమ్నిస్టీ స్కీమ్ కూడా ఎండ్ అవుతుంది. ఈ GST ఎమ్నిస్టీ స్కీమ్ ఏంటంటే 2017-18 నుండి 2019-20 మధ్యలో డిపార్ట్మెంట్ ఏదైనా అవుట్స్టాండింగ్ డిమాండ్స్ కానీ లేదంటే ఏదైనా నోటీసెస్ ఇచ్చి ట్యాక్స్ పేయబుల్స్ ఉన్నాయని కానీ ఏదైనా ఆర్డర్స్ ఇష్యూ చేసింటే దాని మీద ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీని వేవ్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యాక్స్ లయబిలిటీ ఒక 1 lakh ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఒక 15,000, పెనాల్టీ ఒక 10,000, ఇలా మొత్తం కలిపి అమౌంట్ ఉందనుకోండి. దీంట్లో ఓన్లీ ట్యాక్స్ డిమాండ్ వరకు మాత్రం కడితే చాలు. అవుట్స్టాండింగ్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఇవి కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆప్షన్ మనకు 31st మార్చ్ దాకానే ఉంది. సో ఎవరికైనా డిమాండ్స్ కానీ నోటీసెస్ కానీ ఉంటే ఇది జిఎస్టీ ఎంఎస్టీ స్కీమ్ యూజ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ నుండి సేవ్ అవ్వండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ట్రేడింగ్ పీపుల్. ప్లీజ్ హ్యావ్ ఎ నోట్. మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా, అలా అయితే ఈ సజెషన్ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు, జాగ్రత్తగా వినండి. సో ఒక పర్సన్ ఉన్నాడు, ట్రేడింగ్ చేస్తున్నాడు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాడు, అండ్ హోల్డింగ్ పీరియడ్ లెస్ దెన్ 365 days ఉంటూ ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి సేల్ చేయడం వల్ల, అప్పుడు మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. అండ్ మోర్ దెన్ 365 days హోల్డ్ చేస్తూ ఏదైనా సేల్ చేశారనుకోండి, అప్పుడు మీరు ప్రాఫిట్ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ₹1 మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే వస్తుందో దాని మీద ట్యాక్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి, అప్ టు 1.25 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs వర్త్ షేర్స్ కొన్నారు, దాన్ని 11 lakhs అమ్మేశారు. అది అమ్మింది వితిన్ 365 days లోపే అమ్మేస్తారు. టోటల్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాని మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టేయాలి. అదే మీరు షేర్స్ ఒక 10 lakhs కొన్నారు అండ్ హోల్డింగ్ పీరియడ్ ఈస్ మోర్ దెన్ 365 days. 365 days తర్వాత అమ్ముతుంటే ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ March 20th, 2024 నాడు కొన్ని షేర్స్ కొన్నారు వర్త్ 10 lakhs. అవి ఇప్పుడు 23rd March 2025 నాడు అమ్మేస్తున్నారు వర్త్ 11 lakhsకి. సో ఇప్పుడు మీ ప్రాఫిట్ ఎంత అయిందంటే 1 lakh. సో ఇప్పుడు మీరు ఈ షేర్స్ని అమ్మేయడం వల్ల ట్యాక్స్ ఏదైనా పే చేయాల్సి వస్తుందా అంటే పే చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అప్ టు 1.25 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈస్ ఎగ్జామ్ట్. సో మీకు ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో అది ప్యూర్లీ ఎగ్జామ్ట్ అయిపోతుంది. సో మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అవుతుంది. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ ఫైలింగ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ 11 months రిటర్న్స్ అనేది ఫైల్ చేసేసారు. యు ఆర్ అబౌట్ టు ఫైల్ 1 more month రిటర్న్. ఇన్ కేస్ ఏదైనా డేటా మిస్ అయ్యింటే ఈ మార్చ్ మంత్లో ఫైల్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది రెడీ చేసుకోండి. GSTR1 to GSTR3B అని చెప్పేసి 2A రీకన్సిలేషన్ అని చెప్పేసి మీరు ఎవరెవరి దగ్గర అయితే పర్చేస్ చేశారో వాళ్ళందరూ ఫైలింగ్ చేశారా అని చెప్పి ఒకసారి 2A చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యింటే మీరు పర్చేస్ చేశారు X అనే పర్సన్ దగ్గర, అతను అప్లోడ్ చేయలేదు, 2Aలో మీకు కనిపించలేదు, ఒకసారి అతనికి రీచ్ అయ్యి అప్లోడ్ చేయమని చెప్పండి. GSTR1 అండ్ GSTR3B కంపేర్ చేసుకోండి. సో GSTR1లో సేల్స్ వచ్చేసి ఒక 2 crores ఉన్నాయి, 3Bలో వచ్చేసరికి 1.5 crore ఉన్నాయి. సో డిఫరెన్స్ ఎందుకని చెప్పి GST వర్కింగ్ రెడీ చేసుకోండి. సో దట్ రేపొద్దున మీకు ఏదైనా GST డిపార్ట్మెంట్ నుండి వెరిఫికేషన్ పడినా లేదంటే స్క్రూటినీ పడినా ఈ వర్కింగ్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో GSTR1లో సేమ్ అమౌంట్ ఉంది, GSTR3Bలో కూడా సేమ్ అమౌంట్ ఉంది. దెన్ దెర్ విల్ బి నో రిస్క్. ఇన్ కేస్ ఏదైనా డీవియేషన్ ఉంటే ఎందుకు డీవియేషన్ ఉన్నది అనేసి ఒక వర్కింగ్స్ చేసి పెట్టుకోండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది రెగ్యులర్ స్కీమ్లో ఉంటారు, కొంతమంది కాంపోజిషన్ స్కీమ్లో ఉంటారు. కాంపోజిషన్ స్కీమ్ టు రెగ్యులర్ స్కీమ్ ఎప్పుడైనా రావచ్చు త్రూ అవుట్ ద ఇయర్. కానీ రెగ్యులర్ స్కీమ్ నుండి కాంపోజిషన్కి మాత్రం వన్స్ ఇన్ ఇయర్ మీరు రాగలరు. సో ఈ కాంపోజిషన్ స్కీమ్కి ఎలా ఆప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ స్కీమ్లో ఉన్న వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ని ఎలా ఆప్ట్ చేసుకోవాలి అనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. స్కీమ్లో ఉన్న వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకోవాలంటే వాళ్ళు బిఫోర్ 31st March ఆప్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్టర్ 31st March ఆప్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేరు. ఆ ఇయర్ మొత్తం మళ్ళీ రెగ్యులర్ స్కీమ్లోనే కంటిన్యూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి కాంపోజిషన్ స్కీమ్లో ఉండాలి అనుకుంటే ఈ 31st March 2025కి ముందే మీరు ఆప్షన్ అనేది సెట్ చేసుకోవాలి. మీ GST పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఫ్రమ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ మీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. లేదంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం మీరు రెగ్యులర్ స్కీమ్లోనే ఉండాలి.